వెల్కమ్ టు 1TV న్యూస్. కర్నూలు జిల్లా పత్తికొండలోని తేరు బజార్ ముస్లింస్ వీధులలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి దేవాలయం నందు పూజా కార్యక్రమం అనంతరం 6-7 వార్డులలో కోటి సంతకాల సేకరణ జోరుగా సాగింది. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ ప్రైవేటీకరణ పేరుతో మెడికల్ కాలేజీలను వ్యాపారంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల వల్ల సాధారణ కుటుంబాల పిల్లలు వైద్య విద్య చదువుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చ్ సొసైటీ రెన్యువల్ 2023 సంవత్సరం నుంచి జరగలేదని కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చ్ సంఘ సభ్యులు కె హలీలాన్ బాబు, బి శ్రీరాములు, జి రవికుమార్ ఆరోపించారు. కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చ్ సొసైటీ రెన్యువల్ లేకుండా ఈ నెల 20వ తేదీ కొత్త కమిటీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఎన్నికలు చెల్లవని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో పలు అంశాలపై హైకోర్టులో కేసు ఉందని, సమస్యలు పరిష్కారం కాకుండా ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని హావిలాన్ బాబు ప్రశ్నించారు. చర్చిలో జరిగిన భవన నిర్మాణాలపై లెక్కలు అడగ్గా చెప్పడం లేదన్నారు. అవకతవకలు జరిగినందున 4 సంవత్సరాల నుంచి సొసైటీ రెన్యువల్ చేసుకోలేదన్నారు. తీర్మానం కాపీలు, ఖర్చు పెట్టిన బిల్లుల వివరాలు సంఘ సభ్యులను ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా దాటవేస్తున్నారన్నారు. సొసైటీ యాక్ట్ ప్రకారం 16, 17 నిబంధనల మేరకు సభ్యులకు మినిట్స్ కాపీలు ఇవ్వాలి. అయినా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఇవ్వలేదన్నారు. హైకోర్టులో కేసు ఉండగా కొత్త కమిటీకి ఎలా ఎన్నికలు నిర్వహిస్తామని పోలీసులకు, సబ్ రిజిస్ట్రార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా మీరు మళ్ళీ ఎలక్షన్కి పోతూ ఉన్నారు కాబట్టి, ఇది మీరు సొసైటీ రెన్యువల్ చేయలేదు కాబట్టి మీరు ఎలక్షన్లు పోనీక లేదు కదా చట్ట ప్రకారంగా. కనుక వాళ్ళు ఏం చేసినారు, రేపు జరిగిపోయే ఎలక్షన్ నేను హైకోర్టులో ఒక పిటిషన్ వేసినాను. సార్, వీళ్ళు కొన్ని కోర్టులు లెక్క చెప్పటం లేదు, తర్వాత సొసైటీ రెన్యువల్ చేయకుండా తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరుపుతూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేస్తే హైకోర్టులో ఇప్పుడు కూడా కేసు జరుగుతూ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడున్న ఏడిఎల్ లింకన్ అనే ప్రెసిడెంట్ ఎస్టీబీఎస్ కాలేజీ యొక్క మాజీ ప్రిన్సిపాల్ రేపటి దినము ఎలక్షన్ను జరిపించాలని ఒక చర్చిని కానీ అధికారులు కానీ తప్పుదో పట్టిస్తూ ఈ స్టాండింగ్ కమిటీ మొత్తం టోటల్ ఏడిఎల్ లింకన్ స్టాండింగ్ కమిటీ వాళ్ళు చర్చిని కానీ క్రైస్తవ చర్చి సభ్యులను తప్పుదో పట్టిస్తూ ఈ యొక్క సొసైటీ రెన్యువల్ కాకుండా వాళ్ళు రేపు మళ్ళీ ఎలక్షన్కు సిద్ధపడతా ఉన్నారు. వాళ్ళు మాకు ఆర్డర్స్ వచ్చినవి, మాకు కోర్టు కూడా హైకోర్టు మాకు ఫేవర్గా ఇచ్చిందని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చింది పోలీసు అధికారులు మటుకు వాళ్ళ దృష్టికి ఏమొచ్చింది, హైకోర్టు వాళ్ళకి వేసిన పిటిషన్, ఈ లింకన్ వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో, ఏడీ లింకన్ వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో ఏముందంటే, అయ్యా మేము ఎలక్షన్ జరుపుకుంటామని చెప్పి ఈ యొక్క ఉన్నారు. అందుకే హైకోర్టు ఆచరించినాము. రిజిస్ట్రార్ గారు కూడా మన చర్చి సొసైటీ బయలా ఆయన కూడా దాన్ని తప్పుదోవ పట్టిస్తూ సెప్టెంబర్ జరగాల్సిన ఎలక్షన్స్ని వారు ఈరోజు రేపు దినమున ఎలక్షన్ జరిపించుకుంటున్నారు. అది మన చర్చి కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకము. మన కాన్స్టిట్యూషన్లో ఆ విధంగా లేదు. చర్చి రెన్యువల్గా లేకుండా వారు ఏమి బాడీలు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి సంఘస్థులకు మేము తెలపరిచేది ఏమంటే, సంఘస్థులకు మేము గమనించాలి. సంఘంలో మేము సంఘం సేవం కొరకే ఈరోజు మేము ముందుకు వచ్చాం. వేల కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు సరైన రీతిలో ఖర్చు పెట్టలేక జరుగుతున్న విషయాన్ని మేము అడిగినప్పుడు మనకు ఒక రైట్ ఉందండి, సొసైటీ యాక్ట్ రైట్ ప్రకారం మేము అడిగాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, బిల్స్, మినిట్స్ కాపీ చూపమని. వారు చూపకుండా దొడ్డిదారులు వాళ్ళు ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
దీని సంఘమంతా మనం గమనించాల్సింది సంఘ పెద్దల ఓటర్స్ రేపు దినం జరిగే ఓటర్స్ని కూడా ఇది సరైన ఇల్లీగల్ ఎలక్షన్స్ అయినప్పుడు జరుపుకుంటున్నారు. అది సంఘ సంస్థ మీరు గమనించి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకుంటే మీ అభిప్రాయం మేము చేస్తున్నాము. సంఘం క్షేమం గురించి సంఘ పెద్దలందరూ కూడా ఏకదాటిగా ఉండి ఇలాంటి సంఘాన్ని కూడా ఇట్లాంటి చీడపురుగుల్ని శిక్షించడానికి అధికారులకు మేము పాటుపడుతున్నాం. మా కొరకు మీరు ఉండాలని కోరుస్తున్నాం. అఖిల భారత సహకార వారోత్సవాలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా నవంబర్ 14 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుగుతాయని, అందులో భాగంగా కర్నూలు జిల్లాలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. వారోత్సవాలలో భాగంగా సహకార సంఘాల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది రక్తదానం చేశారు. ప్రజలకు రుణాలు, సేవలతో పాటు సామాజిక బాధ్యతగా మెడికల్ క్యాంపు నిర్వహించడం సంతోషంగా ఉందని జిల్లా సహకార అధికారి విజయ వెంకటకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్కా ఆసుపత్రి ఆధ్వర్యంలో బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, సీఈఓ, సింగిల్ విండో అధ్యక్షుడు శేఖర్, నాగరమణయ్య, డాక్టర్ వంశీ, రవికుమార్, వినోద్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మెగా బ్లడ్ క్యాంప్ని పెట్టుకున్నారు. ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమం. సో సహకార సంఘాలు ప్రజల ఆరోగ్యపరమైనటువంటి సమస్యల దీని పట్ల కూడా శ్రద్ధ వహిస్తారని వాళ్ళ దృష్టి ఉంటుందని చెప్పడానికి ఉదాహరణగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఇది మామూలుగా నాను ఉంటుంది కదా, అన్ని దానాల కంటే కూడా అన్నదానము అంతకంటే గొప్పది రక్తదానం అంటారు కదా. సో ప్రజలకు అవసరమైంది, అత్యవసరమైంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్యాక్స్ సీఈఓల అసోసియేషన్కు మేము డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫీసర్గా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని కల్లూరు సహకార సంఘంలో ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార సంఘ ఉద్యోగస్తులు అందరూ కలిపి ఈరోజు కల్లూరులో మన అధ్యక్షులు శేఖర్ సార్ ప్రెసిడెంట్ ఉన్న దీంట్లో ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదేవిధంగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు. జిల్లా పరంగా కూడా, బ్యాంకు పరంగా కూడా ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి సారు ఆధ్వర్యంలో ఈరోజు ఎప్పుడూ లేని విధంగా అన్ని సహకార సంఘాలకు కూడా పారదర్శకంగా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న సహకార సంఘాలు అన్నిటికీ కూడా లోనింగ్ ఇవ్వడం జరిగింది, అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముమ్మరంగా లోనింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా రక్తదాన శిబిరము కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇందాక మా డీషో గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా దాదాపు చేయలేదు. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మన సహకార సంఘ సీఈఓలు వాళ్ళ అసోసియేషన్ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే చేసిన డీసీఓ గారికి, సిఇఓ గారికి, డీజీఎం గారికి, తదితర బ్యాంక్ మేనేజర్లకి, ఉద్యోగస్తులకి అందరికీ ధన్యవాదాలు. మా సొసైటీ, కల్లూరు సొసైటీ ఆధ్వర్యంలో ఇంత రక్తదాన శిబిరం అయితేనేమి ఇంత బ్రహ్మాండం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఈ రక్తం ఇచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సొసైటీ పరిధిలో మన జిల్లాల సొసైటీ కేడీసీ చైర్మన్గా అయినాక సిఇఓ గారు అందరూ మా ఎల్టీలోనైతేనేమి, క్రాప్లోనైతే రైతులకి సకాలంలో బాగా ఇస్తున్నారు. కాబట్టి రైతులు కూడా అందరూ సకాలంలో వడ్డీ తక్కువ కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకొని మన బ్యాంకుని ముందు విజయపథంలో నడుపుతారని కోరుతూ ఇది వచ్చిన అందరికీ పేరున ఉద్యోగస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. 72వ సహకార వారోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ఉమ్మడి జిల్లా యూనియన్ నాయకులు, సిఇఓలు, ప్లస్ బ్యాంకు సిబ్బంది, బ్యాంకు సిఇఓ, డీసీఓ, డిపార్ట్మెంట్ వారు, ఇతర సంఘాల అధ్యక్షులందరికీ ఈ రక్తదాన శిబిరంలో చేసిన రక్తదాతలకు కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఎక్స్ సిఇఓ పసుపల. 72వ అఖిల భారత సహకార వారోత్సవంలో భాగంగా ఈరోజు మన డీసీసీబీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో జరపాలని ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సార్ గారు రాలేకపోయారు. కానీ ఈ యొక్క రక్తదాన శిబిరం చాలా అద్భుతంగా జరిగిందని ఇక్కడికి వచ్చిన అందరూ ఉద్యోగస్తులకి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇట్లు జిల్లా దాదాపు ఇక్కడికి వచ్చేసి 400 మంది దాకా వచ్చారు. 200 నుంచి 300 దాకా బ్లడ్ దానం చేశారు. ఇట్లు ఉమ్మడి జిల్లా సహకార యూనియన్ అధ్యక్షుల్ని హరీఫ్ బాషా నా పేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను పీపీపీ ద్వారా లోకేష్ బినామీల ప్రభుత్వ భూములను అప్పగిస్తున్నారని, పేద ప్రజలకు, విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలులో వైసీపీ పంచాయతీరాజ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల కోట్ల అప్పు చేసి మెడికల్ కళాశాలల నిర్వహణకు 5 కోట్లు కూడా పెట్టే పరిస్థితి లేదని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని, అమరావతి డేటా సెంటర్ పేరు చెప్పి వేల కోట్లు ఖర్చు చేస్తూ మెడికల్ కళాశాలను లోకేష్ బినామీలకు అప్పగించారని ఆరోపించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో తేలినటువంటి 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున తీసుకొని వచ్చి 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి అవి రన్నింగ్లోకి తీసుకొని వచ్చి మళ్ళీ 2 మెడికల్ కాలేజీ కూడా అబౌట్ స్టార్ట్ ఉన్నాయి. మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా ఇంకొక సంవత్సరం టైం ఉంటే కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ రన్నింగ్లోకి వచ్చేటి. అటువంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 మెడికల్ కాలేజీలను కూడా వాళ్ళ బినామీలకు ఇచ్చుకొని దాదాపుగా 8,000 కోట్ల విలువైనటువంటి మెడికల్ కాలేజీల ఆస్తులను లోకేష్ గారు బినామీలను పెట్టుకొని వాయినదీన్లను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. దీన్ని అడ్డుకోవడానికి మేమందరం కూడా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటూ ఉన్నాం. 1 కోటి సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి సమర్పించాలనేది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. రామగుండం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బీ పవర్ హౌస్ అంజనాద్రి గుట్టపై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. పట్టణ పూర్వవైభవంతో పాటు ఆలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పట్టణ ముఖద్వారం అంజనాద్రి గుట్టపై 108 అడుగుల భారీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఆయన చెప్పారు. రాముడు నడయాడిన భూమిగా రామగుండం చరిత్ర చెబుతుందని, దానికి నిదర్శనమే ధనుర్బాణ సమేత ఆంజనేయ స్వామి ఆవిర్భవించడం జరిగిందన్నారు. మాకు అవకాశం దీన్ని నిర్మించే అవకాశం వాళ్ళ 108 అడుగులు ఇక్కడ మీరు చూస్తూ అక్కడ గర్భగుడి 60 అడుగులు అడుగులు గర్భగుడి పూర్తయింది. దానిపైన 17 అడుగుల హనుమాన్ విగ్రహాలు ఈ ఆంజనేయుడు గర్భగుడి లోపల పైన 108 అడుగుల పంచముఖ హనుమాన్. అద్భుతంగా భారతదేశంలో అనేక విగ్రహాలు ఉండొచ్చు, కానీ ఈ మాదిరిగా ఇంత అద్భుతమైనటువంటి కార్యాచరణ ఈరోజు ఒక సంకల్పంతో తీసుకున్నాం. ఈరోజుకి గర్భగుడి పూర్తయితే విగ్రహం ప్రారంభమైంది. ఇది సంవత్సర కాలంలో పూర్తి చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఎందుకంటే చాలా పవిత్రమైన హనుమాన్ ఏదో ఈరోజు ఆయన కనుక్కున్నామో దాని శాసనసభ్యులైనాక కొన్ని నెలల్లోనే వారు మాకు కనబడడం, వారిని కోరుకోవడం, మరి ఇక్కడ అద్భుతంగా ఈ నగరం అభివృద్ధి చెందడం, అనేక అద్భుతాలు జరుగుతాయి. కోరుకున్న వాళ్ళకు కూడా జరుగుతాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణా జిల్లా గూడూరులో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. పెడన నియోజకవర్గంలోని పెడన గూడూరు మండలాల పర్యటనలో భాగంగా ఆయన గూడూరు జాతీయ రహదారిపై ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడారు. ఈ ఏడాది పంట దిగుబడిపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతులకు ప్రాధాన్యతనిస్తూ రైతు సేవా కేంద్రాల ద్వారా 50,000 టార్పాలిన్ పట్టాలను ఉచితంగా కౌలు రైతులకు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పెడన్లో కృష్ణప్రసాద్ గారి నేతృత్వంలో ఇప్పుడే కొంతమంది రైతుల్ని కలిసాం. ఇక్కడ ఈ జిల్లాలో గతంలో ఏనాడు లేని విధంగా 7,90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. 11 లక్షలు దిగుబడి ఉంటే 8 లక్షలు ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు 4 గంటల్లోనే జమ చేస్తున్నాం. ఇప్పుడే రైతులు కూడా చెప్పారు ఆ మాట, చాలా సంతోషం. 34,000 మెట్రిక్ టన్నులు నిన్న సాయంత్రానికి కొనుగోలు చేశాం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 2,000% అదనంగా కొన్నట్టు. ఇంకా డిసెంబర్ మాసానికల్లా ఖచ్చితంగా 7,90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేసే విధంగా అందరూ కూడా సిద్ధమయ్యాం. క్షేత్రస్థాయిలో ఉన్న మా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా సివిల్ సప్లైస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా రైతులకు అందుబాటులో ఉన్నారు. రైతు సహాయ కేంద్రాల్లో ఒకవేళ గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, లేదా రైతులకు ఏమైనా అనుమానాలు ఉంటే దయచేసి మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా దాన్ని స్పందించే ఒక వెసులుబాటు కూడా మేము కల్పించాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేసే విధంగా ధాన్యం కొనుగోలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో అందరూ కూడా పాల్గొనమని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎవరైతే
కనీస మద్దతు ధర కన్నా తక్కువగా దళారులు ఏమైనా కొనడానికి మీ దగ్గరికి వస్తే దయచేసి వాళ్ళని మీరు ప్రోత్సహించబాకండి. ఆ సమాచారం మీరు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి అందించండి. పోలీస్ వ్యవస్థ ద్వారా కఠినంగా వాళ్ళని శిక్షించే విధంగా ఆ పొరపాటు జరగకుండా రైతుకి ఆ నమ్మకం, ఒక భరోసా నష్టపోకుండా ఉండే విధంగా మేము కూటమి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా కాపాడతాం. కౌలు రైతుల విషయంలో మా వంతు మేము మా పౌర సరఫరాల శాఖ భావితరానికి చెందిన విద్యార్థినులు మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని విజయవాడకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త దర్శి అపర్ణ చౌదరి పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని సిఆర్ఎడ్డి కళాశాలలో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డే సందర్భంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థినులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అపర్ణ చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని తెలిపారు. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు తమకు ఇష్టమైన రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తుందన్నారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించడం జరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పారిశ్రామికంగా రాయితీలు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఈ విధంగా మహిళా చైతన్యంగా వృద్ధులకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిఆర్ఎడ్డి కళాశాల కరస్పాండెంట్ కె శ్రీనివాసరావు, పీజీ కళాశాలకు చెందిన విఆర్ఎస్ బాబు పలువురు మహిళలు ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదగాలని పిలుపునిచ్చారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉమెన్ స్టూడెంట్స్కి వారు లెక్చర్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏమిటంటే ఉమెన్ నెక్స్ట్ పీజీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్గా ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్ అవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా అలవెన్సెస్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, ఏ విధంగా రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాయి అనే అంశం మీద క్లుప్తంగా మా విద్యార్థులకు తెలియజేశారు. అలాగే రాబోయే రోజుల్లో మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని డెవలప్ చేయడానికి అనేక ఫిస్కల్ పాలసీస్, సబ్సిడీస్ కూడా త్వరలోనే వస్తాయి. అలాగే డిస్టిక్ వైజ్గా కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ని, ఒక ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయడం కూడా మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటున్నారని మేడం గారు ఈ విధంగా తెలియజేశారండి. అలాగే ముఖ్యంగా మా కళాశాల యాజమాన్యం సహకారంతో మరి ముల్లపూడి అత్యంత ప్రసాద్ గారు అండ్ జేఆర్డీ టాటా అంటే సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బర్త్డే సెలబ్రేషన్తో పాటు ఈ రోజున ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మెన్ మరియు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డే కూడా మేము కళాశాలలో సెలబ్రేషన్స్ని ఏర్పాటు చేసుకున్నామండి. మరి ఈ చక్కటి అవకాశాన్ని మా యాజమాన్యం వారు మాకు ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉందండి. థ్యాంక్ యూ అనండి. ఇస్తారు, ఫ్రీగా ఇస్తారా? అప్పట్లో డబ్బులు తీసుకునేవాళ్ళు, ఫ్రీగానే ఇవ్వాల్సి వచ్చేది, ఇచ్చేవాళ్ళు. ఊరుకుంటారు ఎదురింటి వాళ్ళు తీసుకొని? ఏం చేస్తారు? వాళ్ళ ఇంట్లో పండిన కూరగాయలు, వాళ్ళ ఇంట్లో పండిన ఇంకేవో, లేదా వాళ్ళు ఏదో ఏమంటారు దాన్ని అప్పచ్చిలు అలాంటివి చేసుకుంటే అవి పంపిస్తారు కదా మన ఇంటికి. మనకి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తాము. మన ఆవులు ఎప్పుడైతే పాలు వేయడం స్టాప్ చేస్తాయో, వాళ్ళ ఇంట్లో పాలు ఇస్తాయి కదా ఆవులు, వాళ్ళు ఏం చేస్తారు, అరే వీళ్ళు మనకు లేనప్పుడు ఇచ్చారు కదా అని మనకి ఇద్దామనేసి వాళ్ళు ఇస్తారు. అన్ని ఆవులు ఒకేసారి వాళ్ళు ఇవ్వవు కదా, సమ్ టైమ్స్ ఇవి ఇస్తాయి, సమ్ టైమ్స్ వేరే ఇస్తాయి. సో అట్లా వాళ్ళు ఏంటంటే ఒక బార్టర్ సిస్టమ్ లాగా, ఎప్పుడైతే మనకున్న ఎక్కువ ఉన్నాయి పక్కన వాళ్ళకి ఇద్దాం, పక్కన ఉన్న వాళ్ళు మనకి ఇద్దాం అనేది. అంటే దట్ ఈస్ వాట్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ అంటే అదే కదా, అవునా కాదా? ఎక్కడ నీడ్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడమే కదా. ఎంటర్‌ప్రెన్యూర్షిప్ ఈజ్ నథింగ్ బట్ మేబీ ఇప్పుడు డబ్బులు వచ్చాయి లేదా ఇప్పుడు మనం మనీతో దాన్ని మానిటైజేషన్ చేస్తున్నాం. అదర్వైజ్ ఏంటి? ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలో పేద వృద్ధురాలు దహన సంస్కారాల నిమిత్తం 5,000 నగదు డాక్టర్ మనోజ్ అందించారు. ముదినేపల్లి మండలంలోని పేరూరు గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న వేర్ల అంకమ్మ వృద్ధాప్య సమస్యల వల్ల తెల్లవారుజామున మరణించారు. నిరుపేదరాలైన అంకమ్మ మరణ వార్త విన్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా 5,000 రూపాయల నగదును మరణించిన అంకమ్మ సన్నిహితులకు దహన సంస్కారాల నిమిత్తం అందించారు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.